శృంగేరి జగద్గురువులు దక్షిణాంనాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహా సన్నిధానం వారు, అలాగే తత్కర కమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారల దివ్యాశీర్ అనుగ్రహంతో దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక వజ్రోత్సవ భారతి శతావధాన సంక్రాంతి పేరిట త్రిభాషా మహాసహస్రావధాని సప్తఖండ అవధాని అయినటువంటి ప్రణవ పీఠాధీశ్వరులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సంచాలకత్వంలో శతావధాన తిలక, శతావధాన శారద శ్రీ ఉప్పలధడియం భరత శర్మ గారి శతావధానాన్ని నిన్నటి నుంచి మనమంతా వీక్షిస్తూనే ఉన్నాం. ఇవాళ రెండవ రోజు ఉదయం సభకు గురుదేవులు విచ్చేసి ఉన్నారు, అవధాని గారు కూడా విచ్చేసి ఉన్నారు. వారికి హృదయపూర్వకమైన స్వాగతాన్ని పలుకుతూ నిన్న సమస్యాంశంలో పాల్గొన్నటువంటి వారంతా కూడా మీ స్థానాల్లో సమాసీనులై ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరొకసారి పేర్లు చదువుతాను. సమాసీనులై మీ స్థానంలో ఉండండి. మా సోదరుడు నిర్ణయించిన ప్రకారం కార్యక్రమం జరుగుతుంది. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే ప్రహ్లాదవరదో దేవో యో నృసింహః పరో హరిః నృసింహోపాసకం నిత్యం తం నృసింహగురుం భజే శ్రీసచ్చిదానందశివాభినవ్య నృసింహభారత్యభిధాన్యతీంద్రాన్ విద్యానిధీన్ మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజే మానవశంభురూపాన్ సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీం వివేకినం మహాప్రజ్ఞం ధైర్యౌదార్యక్షమానిధిం సదాభినవపూర్వం తం విద్యాతీర్థగురుం భజే అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీం శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యవర్య పదవాక్యప్రమాణపారావారపారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణాధ్యాన సమాధ్యష్టాంగయోగానుష్ఠాన నిష్ఠా తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురుపరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమసార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజ గురు భూమండలాచార్య ఋష్యశృంగపురవరాధీశ్వర తుంగభద్రాతీరవాసి శ్రీమద్విద్యాశంకరపాదపద్మారాధక శ్రీమజ్జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామి గురుకర కమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామినాం తత్కర కమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామినాంచ చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః. మనమంతా భారతీ తీర్థ మహాప్రాంగణంలో సమాసీనులమై ఉన్నాం. సమస్య ప్రాష్టికులు మీ స్థానాల్లో అందరికీ తెలిసే కనుక మీ స్థానాల్లో మీరు అలంకృతమై ఉండాలి. వెంటనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఓం సర్వచైతన్యరూపాం తాం
ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూపా సాస్మద్వాచ్యం ప్రసన్నా విధిహరిగిరిచారాధితాళం కరోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. వేద పారాయణ. విద్యారణ్య నుంచి ఇచ్చేసినటువంటి వేద విద్యార్థులు వేద స్వస్తి 1 గంటకల్లా అయిపోతుందిగా. సం సమిద్యో వసే వృషన్నగ్నే విశ్వాన్యర్యా ఇలస్పదే సమిధ్యసే సనోపసోన్యాభారా సంగచ్చధ్వం సంవాదధ్వం సంభోమనాంసి జానతాం దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే సమాన మంత్ర సಮೇతి సమానే సమానం మనస్సహ చిత్తమే ఏషాం సమానం మంత్రమభివంద్రయేవ సమానేనావో హవిషా జుహోమి సమానే వాకోతి సమాన హృదయాని వః సమానమస్తు వో మనో యథా వస్తు సహసతి. బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసే జాయతామాస్మిన్ రాజన్యైషవ్యశ్చ రామహారథ జాయతాం దోధ్రేధేనుర్వోఢనశ్చప్తిః పురంధిర్యోషాధిష్ణో రథేష్ఠాः సభేయో యువాస్య యజమానస్య వీరో జాయతాన్నికామే నికామేనః పర్జన్యో వర్షతు ఫలిన్యో నోషధయః పచ్యంతాం యోగక్షేమో నః కల్పతాం. ఓం. ఈ వేదస్వస్తితో కార్యక్రమం ప్రారంభమైంది. జగద్గురువుల యొక్క ప్రార్థనము అనంతరం వేదస్వస్తి, ఇటు గురు ప్రార్థన అన్నీ అయ్యాయి. మధ్యాహ్నం కాస్త 1 గంటలోపు మాత్రం అవగొట్టేసుకుంటే సాయంత్రం 4 గంటలకైనా సూర్యభగవానుడి యొక్క గతులు అనుసరించి అవధాన ధారణ కార్యక్రమం ప్రారంభిస్తారు. ఇప్పుడు ఇష్టదేవత ప్రార్థనతో చిరంజీవి భరత శర్మ పూరణ కార్యక్రమాన్ని ఆరంభించుగాక. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. తొలుదొల్తన్ గొలుతున్ తొలుదొల్తన్ గొలుతున్ గణాధిపతయే తుభ్యం నమోయంచు. తొలుదొల్తన్ గొలుతున్ గణాధిపతయే తుభ్యం నమోయంచు. మా పలుకుల్ పెంపు వహింప పల్కుదు సరస్వత్యై నమోయంచు. మా పలుకుల్ పెంపు వహింప పల్కుదు సరస్వత్యై నమోయంచు. గెల్పొలయంగా జపియింతు వీడక గురుభ్యో వందనం మంచు. గెల్పొలయంగా జపియింతు వీడక గురుభ్యో వందనం మంచు. వారల కారుణ్యతరంగముల్ శుభకర ప్రారంభముల్ కూర్పగా. వాంగ్మయమెల్ల నీవు కవివంద్య వాంగ్మయమెల్ల నీవు కవివంద్య జనావళి వాణివీవే. ఓ
ప్రాంగ్ ముని ముఖ్య పూజిత, ఓ ప్రాంగ్ ముని ముఖ్య పూజిత, అపార కళారసవాంఛితాత్ములన్ ద్రాంగ్ మహనీయ కీర్తినిధి ప్రాప్తిగనిచ్చి అనుగ్రహింతువు. ఈ స్రంగ్ మృదు పద్యమాలికను శారదా చేకొనుమా సరస్వతి. బ్రాహ్మీపుత్రుల సతత బ్రహ్మాది పురాణ సత్ప్రవచన నిరతులన్ బ్రహ్మజ్ఞానుల కొలిచెద బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరులన్ అని గురువర్యులకు నమస్కరించుకుంటూ విచ్చేసినటువంటి ప్రాశ్నిక వరేణ్యులకు ప్రేక్షకులందరికీ సవినయంగా ప్రణమిలుతూ ముందుగా సమస్య పూరణాలు పూర్తి చేసుకుందాం. శ్రీ చిట్టితోటి విజయకుమార్ అవధాని గారు శతావధానంలో ప్రాశ్నికుల్ని తగ్గించారు పాపం. శతావధానమున ప్రాశ్నికులే 10 మంది చాలరే. అంతేనండి సమస్య. సరస కవిత్వతత్వ విలసత్పద గుంఫిత సత్ప్రబంధ విస్తర, అది అక్కడి వరకు చెప్పాం నిన్న. సరస కవిత్వతత్వ విలసత్పద గుంఫిత సత్ప్రబంధ విస్తర రచనా సమర్థులగు, విస్తర రచనా సమర్థులగు తజ్ఞులు ప్రష్టలు చాలకున్నచో. సరస కవిత్వతత్వ విలసత్పద గుంఫిత సత్ప్రబంధ విస్తర రచనా సమర్థులగు తజ్ఞులు ప్రష్టలు చాలకున్నచో. వరలు విదేశ పండిత సభాస్థలులందున నూర్గురేలకో పరమశతావధానమున ప్రాశ్నికులే 10 మంది చాలరే. మంచి పండితులు కొన్ని చోట్ల విదేశాల్లో అవధానాలు దొరికినప్పుడు దొరకకపోవచ్చు. 100 మంది లేకపోతేనే ఓ 50 మంది సరిపోరా? సరైన వాళ్ళు నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు అన్నాడు అనమాట. కాబట్టి పరమశతావధానమున ప్రాశ్నికులే 10 చాలరే. చాలరే. అక్కడికి మొదటి సమస్య అద్భుతంగా పూర్తయింది. మరొక మారు 4 పాదాల వారికి అప్పచెప్పేస్తే సరస కవిత్వతత్వ విలసత్పద గుంఫిత సత్ప్రబంధ విస్తర రచనా సమర్థులగు తజ్ఞులు ప్రష్టలు చాలకున్నచో. తజ్ఞులు ప్రష్టలు చాలకున్నచో వరలు విదేశ పండిత సభాస్థలులందున నూర్గురేలకో పరమశతావధానమున ప్రాశ్నికులే 10 మంది చాలరే. అంతే. ఇప్పుడు 2 వెంకటకృష్ణ కుమార్ గారు. వెంకటకృష్ణ కుమార్ గారు తనకుంచిన శత్రువులైన తనకున్ శత్రువులైన అది తనకున్ శత్రువులైన వారి నరయన్ దైవంబుర ప్రోచున్ సదా. అంతేనండి. అంతే. ప్రోచున్ సదా అదే. తనకున్ శత్రువులైన వారి నరయన్ దైవంబు ప్రోచున్ సదా. అనయంబున్ తన పాద పంకజములను ధ్యానించు సద్భక్తులై అని చెప్పాము. అంతేనండి. అనయంబున్ తన పాద పంకజములను ధ్యానించు సద్భక్తులై జనులందున్, రెండో పాదం, జనులందున్ పరమాత్మ భావనము నిష్ఠాపూర్ణులై చేసి. జనులందున్ పరమాత్మ భావనము నిష్ఠాపూర్ణులై చేసి. నిష్ఠాపూర్ణులై చేసి ఎందున జనులందున్ పరమాత్మ భావనము నిష్ఠాపూర్ణులై చేసి ఎందున హింసాపకృతుల్ పొనర్పరట. ఎందున హింసా అపకృతులు అన్నమాట, అపకారం. హింసా అపకృతుల్ పొనర్పరట సాధుస్వాంతులు. ఎందున హింసా అపకృతుల్ పొనర్పరట సాధుస్వాంతులు. ఆ పాప చింతనకున్ శత్రువులైన వారిని అరయన్ దైవంబు ప్రోచున్ సదా. అనయంబున్ తన పాద పంకజములను ధ్యానించు సద్భక్తులై జనులందున్ పరమాత్మ భావనము నిష్ఠాపూర్ణులై చేసి ఎందున హింసాపకృతుల్ పొనర్పరట సాధుస్వాంతులా పాప చింతనకున్ శత్రువులైన వారి నరయన్ దైవంబు ప్రోచున్ సదా. ఇక 3వది కంది శంకరయ్య గారు. మృణ్మయ పాత్రకుండు వెల మిక్కిలి
స్వర్ణఘటంబు చౌకయో. స్వర్ణఘట్టం చౌక కనుక వెళ్ళేటప్పుడు ఆయన 1 కేజీ బంగారంతో నీకు 2 కేజీల బంగారంతో నాకు చెరో పాత్ర ఇస్తారు. త్విన్మహిత ప్రభావములు పెంపు వహింపగలోకమందు. అక్కడి వరకు చెప్పాం కదండి. త్విన్మహిత ప్రభావములు పెంపు వహింపగలోకమందు. నన్ను అడిగితే ఈ మృణ్మయ పాత్ర కంటే కంది పప్పు ఇంకొంచెం చవకైతే బాగుండు. చూస్తూ చూస్తూ బంగారం ఏం తింటాం, మెరుగు బంగారంబు మింగమేవుడు. ప్రావృన్మహనీయ కాలమున, ప్రావృన్మహనీయ కాలమున, మహనీయ కాలమున వేసరిలన్, వేసరిలన్ ప్రావృన్మహనీయ కాలమున వేసరిలన్ పితృపాళి. అది పితృపాళి పితృదేవతలు అన్నమాట. అది ఏమిటి విశేషం అనేది వస్తుంది 3వ పాదంలో. ప్రావృన్మహనీయ కాలమున అంటే వర్షాకాలంలో. ప్రావృన్మహనీయ కాలమున వేసరిలన్ పితృపాళి యామ్య భూరాణ్మయ జీవులవు. అద్భుతంగా ఉంది. యామ్య భూరాట్ అంటే యమలోక రాజైనటువంటి ఆ యమధర్మరాజు. యామ్య భూరాణ్మయ. నిజానికి ఈ లోకంలో అన్నిటికంటే ఉత్తమమైనది సూర్యకాంతి ప్రసరించే కాలం. అది ఉత్తమ కాలం. సూర్యకాంతి లేకపోతే ఏమంటారు, దుర్దినం అంటారు. దాన్ని ఏమంటారు, దుర్దినం. మేఘచ్ఛన్న, మేఘచ్ఛన్న, మేఘచ్ఛన్నంతు దుర్దినం అని. అటువంటి దుర్దినములు ఉన్నప్పుడు ఒక్క యమలోకంలో ఉన్నటువంటి పితృదేవతలకి చాలా ఇష్టమైనది తర్పణాలు. అంత లాక్కొచ్చాడు ఈయనకి. ఇంత అనుభవం మరి ఎలా వచ్చింది అంటే పెద్దల యొక్క సంస్కారం ఎక్కడ నేర్చుకున్నాడు. ప్రావృన్మహనీయ కాలమున వర్షాకాలంలో ఏమవుతుందంటే పితృదేవతలకి తర్పణాలు ఎక్కువ అవసరమట. వాళ్ళు విసిగిపోతూ ఉంటారు. ఎవరైనా సరే దక్షిణాయన పుణ్యకాలం కదా, వర్షాకాలం ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి మొదలుపెట్టి చాతుర్మాస్య కాలంలో అయితే పితృదేవతలు భూలోకంలో ఎప్పుడు తిలోదకాలు ఇస్తారు, ఎప్పుడు పిండ ప్రదానాలు చేస్తారు అని ఔరవరు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయంలో యమధర్మరాజు గారి సంయమనీపురానికి నైరుతి దిక్కులో ఉండేటటువంటి ప్రాంతంలో 32 మంది పితృదేవతలు ఉంటారు. అటువంటి వాళ్ళని లాక్కొచ్చాడంటే అది గురువు గారి పురాణ ప్రభావం, అందులో సందేహం లేదు. ఇదైతే ఖచ్చితంగా 100% నిజమండి. ఎందుకంటే గురువు గారి పురాణంలోనే ఈ విషయాన్ని గురువు గారు ప్రస్తావించారు. గరుడ పురాణ సందర్భంలో, అదేవిధంగా మార్కండేయ పురాణ సందర్భంలో. కాబట్టి యామ్య భూరాణ్మయ జీవులౌ తమకు, యామ్య భూరాణ్మయ జీవులౌ తమకు శ్రాద్ధమునన్, శ్రాద్ధమునన్ కలధౌత పాత్రమున్ మృణ్మయ మిక్కిలి స్వర్ణఘటంబు చౌకయో. మార్కండేయ పురాణంలో ఏమన్నారంటే శ్రాద్ధ కాలములో శ్రాద్ధమునన్ కలధౌత పాత్రకున్, వెండి పాత్ర, మట్టి పాత్ర. ఈ రెండు మీరు పద్యం చెప్పారు, అర్థం ఏం చెప్తానండి. అన్నీ మీరే చెప్పుకుంటే మీరు ఇబ్బంది పడిపోతారు మళ్ళీ. ఎప్పుడు రజత కీర్తనంబు రజత దర్శనమును మృణ్మయత్వమును కొన్నింటిని శ్రాద్ధకాలంలో వాడితే పితృదేవతలకు ఆనందం కలుగుతుంది. ఒకటి, సూర్యుడు చక్కగా ప్రకాశించేటటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతలకు లోటు ఉండదు. కానీ వర్షాకాలం మొదలైన దగ్గర నుంచి పితృదేవతలకు ఆకలి ఎక్కువ వేస్తుంది, తర్పణాలు ఎక్కువ కోరుకుంటారు. ఆ సమయంలో యమలోకంలో ఉన్నటువంటి సంయమనీపురం పక్కన ఉండేటటువంటి పితృదేవతలకి ఎంత ఎక్కువ శ్రాద్ధం పెడితే అంత మంచిది. ఈ శ్రాద్ధకాలంలో రజత పాత్ర వాడాలి, మట్టి పాత్ర వాడాలి. ఒంటి మీద బంగారం వెంటనే తీయించేస్తారు. ఆ సమయంలో స్వర్ణఘటంబు చౌకయో. అది స్వర్ణఘటానికి అసలు విలువ లేదు ఆ సమయంలో. మీకు తెలుసు కదా, ఉంగరాలు తీయించేస్తారని. పవిత్రాలు మాత్రమే పెడతారు. తద్దినాలు పెట్టేటటువంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. దర్భలు మాత్రమే పెట్టాలి. అందువల్ల ఆ సమయంలో మట్టి పాత్రకి విలువ ఎక్కువ, రజతమునకు విలువ ఎక్కువ, బంగారమునకు విలువ తక్కువ. కాబట్టి కలధౌత పాత్రకున్ మృణ్మయ పాత్రకుండు వెల మిక్కిలి. అది కలధౌత పాత్రకున్ మృణ్మయ పాత్రకుండు వెల మిక్కిలి స్వర్ణఘటంబు చౌకయో. బాగుందండి. అంతే అంతే అంతేకాదు, దాని
అభినందించుకోవడం ఏమిటి? అభినందించుకోవడం మంగళవారం వస్తోంది, మాకు కందిపప్పు ఇవ్వాలి. అది అభినందించుకుంటూ మీకు మిమ్మల్ని కొట్టుకోవడం కాకుండా కాస్త మంగళవారం కందులు దానం చాలా మంచిది కదండి. దర్శనం వారు ఎంతోమందికి భోజనాలు పెడుతున్నారు కనుక ఓ 4 బస్తాలు కందులు వారికి ఇవ్వండి. దాంతోపాటు పప్పు కింద మార్చి మాకు 5 బస్తాలు ఇస్తే మేము కూడా మా పీఠం తరపున పెడతాం. గోవింద. ధనికొండ రవిప్రసాద్ గారు. అందులోనూ ఈ మధ్య గురువర్యులు పిలవండి. అయ్యో, దానికి నేను అడ్డుపడను, అప్రస్తానికి అడ్డం పడను. ధనికొండ రవిప్రసాద్ గారు తిక్కన గారిని తీసుకురండి. ఈయన కూడా అప్రస్తుతం చేస్తున్నాడు పక్కన కూర్చొని. దండిబొట్ల దత్తాత్రేయ శర్మ గారు విజయవాడ నుంచి విచ్చేశారు. ఈ పూట అప్రస్తుత ప్రసంగం కోసం వారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కారణం ఏది అయిన తన కంఠము వెప్పదు, చూడవచ్చి విద్యారసికాగ్రగణ్యులకు తావలమైన సభాంతరమ్మునన్ ద్వారము లక్ష్మిగార అసలు పాడరు, పాటలు రావుగావునన్ ధారణ దెబ్బతీయుటకు ఉదాహరణం బగు దండిభట్లయ్యే అదనమాట. ఇది కాశీ శతావధానంలో గురువు గారు చెప్పినటువంటి పద్యం అండి సమస్యకు. తిక్కననున్వరించే కదా తిక్క. ఒకసారి చెబుతాం. అందులోనూ గురువు గారు ఈ మధ్య సరిగ్గా 2-3 నెలల క్రితం గరుడ పురాణాన్ని సంపూర్ణము కూడా అందరూ చదువుకునేటటువంటి భాషలో సరళంగా గీతా ప్రెస్ వారు ముద్రించారు. గురువు గారు రాసిన గరుడ పురాణం. అందులో ఈ విశేషాలన్నీ కూడా చాలా చక్కగా గొప్ప ఉంటాయి. విశేషాలన్నీ ఉంటాయి. ఒకసారి ఆ గరుడ పురాణం ఇంట్లో పెట్టుకుంటే ఏమన్నా మీకు నరకానికి వెళ్ళాలని కోరిక లేదుగా? నరకమునకు వెళ్ళాలనే కోరిక ఉన్నవాళ్ళు చేయొత్తండి ఒకసారి. ఆ గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకండి. అంతే. అది రాయమని చెప్పింది ఇక్కడ కాదు, 2020లో ఇక్కడ ఆవిష్కరణ చేస్తున్నామని చెప్పారు. 2020లో నాకు ఇచ్చారు అది ప్రాజెక్టు. నేను వెంటనే ఆ 20లోనే పూర్తి చేసి ఇచ్చాను. కానీ ముద్రణ అవ్వడానికి మాత్రం 25 దాకా తీసుకున్నది. నరకమునకు వెళ్ళకూడదు, మేము ఉత్తమ లోకాలకి వెళ్ళాలి అని కోరుకున్నవారు మాత్రం ఆ గీతా ప్రెస్ వారు వేయించినటువంటి గరుడ పురాణాన్ని కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని కనీసం చదవండి, లేదా ఓ పువ్వు పెట్టి పూజించండి. త్విన్మహిత ప్రభావములు పెంపు వహింపగలోకమందు ప్రావృన్మహనీయ కాలమున వేసరిలన్ పితృపాళి యామ్య భూరాణ్మయ జీవులౌ తమకు శ్రాద్ధములన్ కలధౌత పాత్రకున్ మృణ్మయ పాత్రకుండు వెలమిక్కిలే స్వర్ణఘటంబు చౌకయో. ఒక్క సెకను ఈ విశ్వనాథ్ గారు మన వాళ్ళందరినీ ఇలా రమ్మన్నాడు. ఒక్క సెకను. ఇవాళ సభాముఖంగా గురువుగారు కృతజ్ఞత ప్రకటించవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్న నేను ప్రయాణమే వచ్చిన దగ్గర నుంచి అలా నిలబడి అనుక్షణం ఇవాళ తెల్లవారుజామును కూడా అవధాని గారికి పాపం ఎక్కడ నిరసన వస్తున్నానని కాఫీ పట్టుకొచ్చిన ఘనత ఈ ప్రణవపీఠంలో ఉన్న గుడిబడి సభ్యులది, గురువుగారి శిష్యులది. నేను ఆశ్చర్యపోతున్నది ఏంటంటే అక్కడే నిలబడి ఉంటున్నారన్నమాట. సునీత గారు 5:30 కాఫీ పట్టుకొచ్చారు, ఈవిడ అక్కడే నిలబడి ఉన్నారు. నిన్న ఇంకెవరెవరు మిగతా వాళ్ళంతా కూడా ఒకే ఒక్క సెకండ్ కనబడి వెళ్ళిపోండి. వీళ్ళు లేకపోతే నేనేమో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను. మిగతా ఎలా ఉన్నా కాస్త వేళ కాస్త కాఫీ ఒకటి, పలహారం ఒకటి ఇలాంటివి పడాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. అందుకని నాకంటే కూడా వీడు కొంచెం సుకుమారుడు. దాదాపు ఒక 100 మంది ఇప్పుడు ప్రస్తుతానికేమో బ్యాచీలుగా వచ్చారు. ఒక 5-6 ఇక్కడ కనపడుతున్నారు. నిన్నటి నుంచి కూడానండి అసలు నిలబడే తప్ప కూర్చోకుండా ఉన్నారు. అనుక్షణం విశ్వనాథ్ గారు ఈ టీమునంతని నడిపిస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నందుకు ఒక్కసారి మీ అందరికీ అభినందనలు. ఏ కార్యక్రమం జరుగుతున్నా దాదాపు వీళ్ళు ఒక 200-300 మంది ఉన్నారు. చాలామంది శిష్యులున్నా అందులో 200-300 మంది నిరంతరాయంగా శ్రమిస్తున్నారు అనేక మంగళాశాసనములన్న. నిన్న కూడా ఆ హోటల్ రూమ్ దగ్గర నిలబడి ఉన్నారు. నాకు ఆశ్చర్యం కలిగింది. బయట చూస్తే రాత్రి 12ంటికి కూడా నిలబడి ఉన్నారు వీళ్ళు. మళ్ళీ తెల్లవారుజాము 4ంటికి వచ్చి కూర్చున్నారు. కార్యకర్తలంటే ఇలా ఉండాలి. మరొక్కసారి అందరికీ కూడా శుభం కలుగుగాక. నన్ను ఒక్కసారి నిలబడి ఒక ఫోటో తీస్తారు. ఎందుకంటే గురుమంగళాశాసనం ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు కడుతున్న ప్రవచన మండపానికి 32 స్తంభాలు ఉన్నాయి.
ఆ 32 స్తంభాల్లో కొన్ని స్తంభాలు ఇవి. చాలా పెద్ద మండపం కదా, ఆ మండపానికి వేరే పిల్లర్స్ వేశారు చాలా స్ట్రాంగ్గా. ఆ స్ట్రాంగ్ అయిన పిల్లర్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ వెనక్కి కూర్చున్న జయశంకర్ గారు లాంటి పుణ్యాత్ములు. ధనికొండ రవిప్రసాద్ గారు, తిక్కన గారు. వరించెగద తిక్కల పోరి ఇదే మిల్లుల్లియో, తిక్కను గల్గువారలకు తిక్కను పెంచు నివే సమస్యలున్ అని చెప్పామండి నిన్న. తిక్కను గల్గువారలకు తిక్కను పెంచు నివే సమస్యలున్ మిక్కిలియవు గృహస్థునకు మీద. పెళ్ళయ్యాక తిక్కను కలిగేవాడికి కూడా తిక్కను పెంచేటటువంటి సమస్యలు వస్తాయి, ఎక్కువ అవుతాయి. అమ్మా, రాబోయేదాన్ని ఊహించి మహానుభావుడు మరి. అందుకే చెబుతున్నానండి, తిక్కను గల్గువారలకు తిక్కను పెంచునివే సమస్యలు మిక్కిలియవు గృహస్థులకు మీద నటంచును వింటి. ఏమండి, ఇక్కడ మాత్రం ఒక విషయం వినాలి దత్తాత్రేయ శర్మ గారు. ఇది మాత్రం పురాణములు గురువుగారి దగ్గర నేర్చుకున్నారు. ఇది వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విశేషాలు ఇవి. గృహస్థ ధర్మాలు అది అక్కడ నేర్చుకుంటున్నాడు, ఆశ్రమ ధర్మాలు ఇక్కడ, గృహస్థాశ్రమ ధర్మాలు అక్కడారు. తిక్కను గల్గువారలకు తిక్కను బెంచు నివే సమస్యలు మిక్కిలియవు గృహస్థునకు మీద నటంచును వింటి. కాని మిక్కిలియవు గృహస్థునకు మీద నటంచును వింటిగాని నేడు అక్కట చుప్పనాతియగు ఆలి లభించెను. చుప్పనాతియగు ఆలి లభించెను ధాత వ్రాతగా. అక్కట చుప్పనాతియగు ఆలి లభించెను ధాత వ్రాతగా. తిక్క ననున్వరించె గదా తిక్కల పోరి ఇదేమి లొల్లియో. బాగుందండి అని ఒకానొక భార్యాబాధిత భర్త బీబీబీ అనుకుంటూ ఉన్నాడు. కాదు, ధనికొండ రవిప్రసాద్ గారు మీ బాధ అంతా. కానీ ఇక్కడ చాలా తమాషా ఏంటంటే చుప్పనాది, శూర్పణఖ అనే సంస్కృత శబ్దం తెలుగులో చుప్పనాది అవుతుంది. శూర్పణఖ కాముకురాలు కదా, భర్త విద్యుజ్జిహుడు పోయాక రావణాసుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఇదేమిటి అన్నయ్య మా ఆయన్ని చంపేసావు, నేను ఏమైపోతానంటే వసే పిచ్చిదానా, మనం రాక్షసులం, ఒక మొగుడు ఏమిటి, ఎవడు కనపడితే వాడు లంకించుకో, అరణ్య ప్రాంతానికి వెళ్ళు, దండకారణ్యానికి, అక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవడు కంటికి నచ్చితే వాడిని పట్టుకుపో అంటే అప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళింది. అందుకే కామమునకు మూల కారణమైన అంతో ఎంతో ముఖానికి అందం ఇచ్చే ముక్కు చెవులు కోయించేశాడు లక్ష్మణుడు ద్వారా. రామలక్ష్మణుడు దాన్ని ఏడిపిస్తే అప్పుడు అది ఏం చేయాలో తెలియక భరతుడిని పట్టుకుంది. కానీ నా దగ్గర ఒక సౌఖ్యం ఉందండి, ఎదిరించడానికి పాదరక్షలు రెడీగా ఉన్నాయి రాముడివి. అది అంటే ఈ భరతుడు శత్రుఘ్నుడు కూడా లేండి. మాచివోలు శ్రీధర్రావు గారు వారికి 4 పాదాలు చెప్పేశారు. అలాగే తిక్కను గల్గువారలకు తిక్కను పెంచు నివే సమస్యలు మిక్కిలియవు గృహస్థునకు మీద నటంచును వింటి. కాని నేడక్కట చుప్పనాతియగు ఆలి లభించెను ధాత వ్రాతగా. తిక్క ననున్వరించె గద తిక్కల పోరి ఇదేమి లొల్లియో. అయ్యా మాచవోలు శ్రీధరరావు గారు మత్త కోకిల. పద్యమొక్కటి రాని బాలుడు బాసిగాంచెవధానిగా. సద్య ఉక్తుల వేద్య రీతుల సద్య శంభునుగాంచగా. విద్యయొక్కటి సద్గురుద్ఘ పవిత్ర వీక్షణమొక్కటి. 2వ పాదం. సద్య ఉక్తుల వేద్య రీతుల సద్య శంభునుగాంచగా. విద్యయొక్కటి సద్గురుద్ఘ పవిత్ర వీక్షణమొక్కటి. ఏ బాలుడైనా కూడా చిన్నప్పటి నుండే ఒక అమోఘమైనటువంటి ప్రతిభను ప్రదర్శిస్తున్నాడంటే దానికి 3 కారణాలు ఉంటాయి. విద్య యొక్కటి, సద్గురుద్ఘ పవిత్ర వీక్షణ ఒక్కటి. తర్వాత అయ్యాద్య జన్మ ఫలంబునొక్కటి. అయ్యాద్య జన్మ ఫలంబునొక్కటి. అంద పూర్వజన్మ అది పుణ్యం ఒకటి ఉండాలి. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య. అయ్యాద్య జన్మ ఫలంబునొక్కటి. అంద
సారవిహీనమౌ పద్యమొక్కటి రాని బాలుడు వాసిగాంచె వధానిగా. సారవిహీనం అంటే రెండు అర్థాలు. ఏదో పద్యాలు పిచ్చి పిచ్చిగా రాసేస్తారు, అందులో ఏమి అలంకారాలు ఉండవు. రెండోది సారవిహీనమైన పద్యము అంటే ముక్తిని ఇవ్వనటువంటి పద్యాలు, పనికిమాల పద్యాలు ఉపయోగపడే మోక్షమునకు ఉపయోగపడని భాగవతం వంటి గ్రంథములలో లేనటువంటి పద్యములు ఉన్నాయి, అవి చదివితే ఉపయోగం ఉంది. అందువల్ల అలాంటి పద్యం రాని బాలుడు, పనికిమాలిన పద్యములు చదవని బాలుడు అవధానిగా ప్రసిద్ధికి ఎక్కాడు. సద్య ఉక్తుల వేద్య రీతుల సద్య శంభును గాంచగా విద్య యొక్కటి సద్గురుద్ఘ పవిత్ర వీక్షణ ఒక్కటయ్యాద్య జన్మ ఫలంబునొక్కటి అంద సారవిహీనమౌ పద్యమొక్కటి రాని బాలుడు వాసిగాంచె వధానిగా. ఆరు ముద్దురాజయ్య గారికి కారం ఎక్కువ పాయసంలో. కారం ఎక్కువ అయ్యే పాయసములో కంజాత పత్రేక్షణ. శ్రీమాతృగురుభ్యో నమః. దత్తాత్రేయ శర్మ అహంభాభివాదయే. గురుగారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అవధాన సరస్వతికి నమస్కరిస్తూ, నాకు ఒక చిన్న సందేహం. అవధాని గారు, పార్వతీ అమ్మవారు నలుగు పిండితో విఘ్నేశ్వరుని చేసి కాపలా పెట్టింది. సరే, పరమేశ్వరుడు శిరఖండన చేశాడు. అయితే ప్రాణం పోయగల శక్తి ఉన్న ఆమె ఆ తలకాయని అతికించవచ్చు కదా. గజాసు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ గజాసురుడి తలకాయని అంటించడం దేనికి? మీరిలా ప్రస్తుతం చేసినప్పుడు తొండంతో ఒకటి మొత్తడానికి. కానీ నిజానికి ఈ నలుగుపిండి అని ఎవడు కనిపెట్టాడో కానీ అసలు మాట వలస నలుగుపిండి శబ్దమే ఉండదు శివపురాణంలో. అందులో ఆవిడ శరీరం నుంచి మట్టి పుట్టిందిట, అందులో నుంచి తయారు చేశారు అన్నారన్నమాట అమ్మవారు. నేను శివపురాణాన్ని తెలుగులోకి సంపూర్ణంగా అనువాదం చేశాను. ఇక్కడ పుస్తకం ఉంటే అది కొనుక్కోండి. అందులో గణేశ ఖండం ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. అందులో ఏమని చెప్పారు సుస్పష్టంగా అనమాట, వపుషో మల సంభవ. వపుష శరీరము యొక్క మలము నుండి పుట్టాడు. శరీరం యొక్క మలం అంటే అది బహుశా నలుగుపిండి అనుకున్నాడేమో వాడు. ఒక్క క్షణకాలం పార్వతీదేవికి కూడా నా అన్నవాడు ఒకడు కొడుకుంటే బాగుండు. చిన్న కారణం ఉంది ఇక్కడ, అది తెలుసుకోకపోతే ఈ కథ అపభ్రంశం అయిపోయింది. ఓ రోజున ఆవిడ స్నానానికి ఎడుతూ నందీశ్వరుని కాపలా పెట్టింది. ఇంతలో శివుడు వచ్చాడు. నంది శివభక్తుడు అవటం వల్ల శివుడు పక్క తప్పుకొని లోపలికి వెళ్ళాడు. దాంతో అప్పుడు ఆవిడకి బాధ కలిగింది. శివభక్తుల్ని కాపలా పెట్టుకుంటే వాళ్ళు శివుడి మాట వింటారు, నా మాట వింటం లేదు, నా అన్నవాడు ఒకడు కావాలి అని అనుకున్నది. ఇది మానవ లక్షణం అవటం వల్ల ఆవిడకు కూడా చెమట పట్టింది. ఆ శరీరం మీద ఉన్న మట్టి ఇలా అనుకుంటూ ఉంటే అందులోంచి పుట్టుకొచ్చాడు బాలుడు. అసలు ఎందుకు అక్కడ నలుగుపిండి ఎక్కడుంది? వపుషో మల సంభవ అని స్పష్టంగా చెబితే శివపురాణం గణేశఖండంలో ఉంటుంది. ఇదే బ్రహ్మవైవర్త పురాణంలో గణేశఖండంలో ఆవిడ నందక వ్రతం చేస్తే స్వయంగా విష్ణుమూర్తి కొడుకు రూపంలో వచ్చాడు. ఏది ఒక కల్పంలో. అందుకే కల్పభేదాత్ గణేశస్య జనిప్రోక్త పురామయ అన్నాడు నారదుడు. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా గణపతి పుట్టాడు. ఇప్పుడున్న శ్వేతవరాహ కల్పంలో శరీరం మీద ఉన్న మట్టి నుంచి పుట్టుకొచ్చాడు. అసలు ఎక్కడ నలుగుపిండి, శనగపిండి, కందిపిండి, పప్పు పిండి ఏం లేవు. అయినా అలా వస్తుంది. అలా పుట్టినటువంటి ఆయన్ని మానవ లక్షణంతో నేనుండగా పుట్టాడు కనుక ఈతడు అమానుషుడు అవ్వాలనే కోరికతోటి దుర్వాస శాపం ఒకటి ఉంది ఐరావతానికి. అందువల్ల దాన్ని అనుగ్రహించడానికి ఈ తొండంతో ఉన్నటువంటి గజముఖం అంటించవలసి వచ్చింది. అంత పెద్దగా చెప్పడం ఇప్పుడు పురాణం కాదు కనుక క్లుప్తంగా చెప్పేశాం. ఈ విధంగా మీ వంకతోటి గణేశుడి యొక్క కథ లోకానికి వ్యాప్తి అయ్యింది. అందులో మొట్టమొదటి ప్రశ్నకు కాబట్టి ఆదౌ పూజ్యో గణాధిప. అయ్యా, కాబట్టి తొండంతో మొత్తడం అంటే మిమ్మల్ని ఆశీర్వదించడం అనే లెక్క. ఎప్పుడు కూడా ఏనుగుకు మనం కింద వెళితే తొండంతో ఆశీర్వదిస్తుంది కదా. కాబట్టి పర్లేదులండి. ఇప్పుడు ఆయన మళ్ళీ 10 సార్లు కొట్టకండి, ఒకసారి కొట్టారు అయిపోయింది. గురుగారు పక్కనుంటే ఆ మాత్రం సమన్వయం వస్తుంది మీకు. కాబట్టి ముద్దురాజయ్య గారి సమస్య. ఆయన కారం ఇచ్చేయండి పాపం. సారంబంత ఎరింగినట్టి కవితా సౌందర్య బృందిష్ఠులై. నిన్న ఒక పాదం చెప్పామండి. సారంబంత ఎరింగినట్టి కవితా సౌందర్య బృందిష్ఠులై ధీ రాజన్యుడు. ఆయన రాజయ్య గారు కదా, ముద్దు రాజయ్య గారు కదా. ధీ రాజన్యుడు, ధీరా జన్యుడు. ధీ రాజన్యుడు బమ్మెరాన్వయుడు. ధీ రాజన్యుడు బమ్మెరాన్వయుడు
గ్రంథీభూత పాకమ్ముగా ధీ రాజన్యుడు బమ్మెరాన్వయుడు గ్రంథీభూత పాకమ్ముగా గ్రంథరూపమైనటువంటి ఒక మంచి వంట చేశాడు ఆయన. ఆ వంటే గ్రంథీభూత పాకమ్ముగా కూరెన్ భాగవతమ్ము. కూరెన్ భాగవతమ్ము అదే అంటే పాయసం ఉన్నప్పుడు కూర కూడా ఉండట్లేండి, అందుకని కూరాడు. కూరెన్ భాగవతమ్ము ఎల్లెడల కూరెన్ భాగవతమ్ము అంటే భాగవతమ్మున్ అన్నమాట, నకారం ఉంటుంది. కూరెన్ భాగవతమ్మును ఎల్లెడల తెలుగుంపల్కు. కూరెన్ భాగవతమ్మునెల్లెడల తెలుగుంపల్కు మాధుర్య సంస్కారం ఎక్కువ అయ్యే పాయసములో. అంతే, మాధుర్య సంస్కారం ఎక్కువ అయ్యి. ఈ భాగవతం అనేటటువంటిది ఒక పాయసం. మధురమైనటువంటి తెలుగు పలుకులు అందులో ఉన్నాయి. అయితే అందులో మాధుర్య సంస్కారం అనడం ద్వారా మాధుర్య శబ్దం అమృతానికి ఎక్కువ వాడతాం కదా, అమృత పాయసం అది. అమృతంతో కూడినటువంటి ఒక పాయసం, అందులో ఆ మాత్రం సంస్కారం ఉండాలి. తెలుగుంపల్కు మాధుర్య సంస్కారం ఎక్కువ అయ్యే పాయసములో కంజాత పత్రేక్షణ అంటే విష్ణువుకు సంబోధన. అది భాగవత కథా సుధారసం కదా అది, అందువల్ల అమృత పాయసం కనుక అందులో ఈ మాత్రం ఆనందం కలిగించేటటువంటి లక్షణములు ఉండాలి. సంస్కారంతో కూడినటువంటి పాయసం అది. చాలా బాగుందండి. సారంబంత ఎరింగినట్టి కవితా సౌందర్య బృందిష్ఠుడై అందామండి. కవితా సౌందర్య బృందిష్ఠుడై ధీరాజన్యుడు బమ్మెరాన్వయుడు గ్రంథీభూత పాకమ్ముగా కూరెన్ భాగవతమ్ము ఎల్లెడల తెలుగుంపల్కు మాధుర్య సంస్కారం ఎక్కువ అయ్య పాయసములో కంజాత పత్రేక్షణ. అన్నంరాజు ప్రభాకర్ గారు, అన్నంరాజు ప్రభాకర్ గారు అంతేనా? తమ్ముల వీడినంత వేడ కలుగు కదా, తమ్ముల వీడ కల్గు గద ధర్మము తోషము సిద్ధియుంధరన్ అన్నీ కలిగేస్తాయి. ఆయన అందరికీ అన్నం పెడతారు. సమ్మతి సత్యసంధుడగు శౌరి మురారి దరారిధారి. సమ్మతి సత్యసంధుడగు శౌరి మురారి దరారిధారి. దీపమ్ముగ నిల్వ దీపమ్ముగ నిల్వ పాండవుల పక్షమునందం. దీపమ్ముగ నిల్వ పాండవుల పక్షమునన్ విజయంబు వారి కాప్తమ్మగుగాదే. ఆప్తమన్నా ప్రాప్తమన్నా ఒకటే, ప్రా ఉపసర్గ అంతే. కాబట్టి శౌరి మురారి దరారిధారి దీపమ్ముగ నిల్వ పాండవుల పక్షమునన్ విజయంబు వారి కాప్తమ్మగుగాదే. ఓయి కురువరియ, ధృతరాష్ట్రుడికి సంబోధన. భీష్ముడు చెబుతూ ఉన్నాడు, విజయంబు వారికి ఆప్తమ్మగుగాదే. ఓ ఈ కురువర్యా. సమస్య ఏమిటి? తమ్ములు కదా, తమ్ముల వీడ కలుగు కదా. కాబట్టి శౌరి మురారి దరారిధారి దీపమ్ముగ నిల్వ పాండవుల పక్షమునన్ విజయంబు వారికి ఆప్తమ్మగుగాదే. ఓ ఈ కురువర్య ఖలాత్ములు ఖలాత్ములు ధార్తరాష్ట్ర భూతమ్ముల వీడగల్గు గదా. భీష్ముడు చెప్పాడు కాబట్టి చాలా బాగుంది. ఒరే నాయన, ఈ ధృతరాష్ట్ర పుత్రులు నీ కొడుకులు దుర్యోధనాదులంతా భూతాలు లాంటి వాటి వాళ్ళు, వాళ్ళని విడిచిపెట్టామంటే ఓ కురురాజా నీకు ఎన్నో శుభాలు కలుగుతాయి, ధర్మం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సిద్ధి కలుగుతుంది. ఈ దిక్మాల వాళ్ళు వదిలేయిపోయి అని చెప్పాడు వాడు గుడ్డాడికి. ధార్తరాష్ట్ర భూతమ్ములు అయ్యా, వీడగలుగు గదా. ధర్మము తోషము సిద్ధియుంధరన్ అంతే. అది కాబట్టి ఆ తమ్ములు ధార్తరాష్ట్ర భూతమ్ములు. తమ్ములు వేయడం కాదు, భూతమ్ములని. కాబట్టి అయ్యా మరొక్కసారి మీ 4 పాదాలు. సమ్మతి సత్యసంధుడగు శౌరి మురారి దరారిధారి దీపమ్ముగ నిల్వ పాండవుల పక్షమునన్ విజయంబు వారి కాప్తమ్మగుగా. అదే
విజయంబు వారికి ఆప్తమ్మగుగాదే ఓయి కురువర్య కళాత్ములు ధర్తరాష్ట్ర భూతమ్ములు వీడ కల్గుగద ధర్మము తోషము సిద్ధియుంధర. డాక్టర్ జింధ్యాల లక్ష్మి గారు. ఆయనకు నేవురైరి రామాయణమున. అది సమస్య. అంతే. సత్యధర్మంబులకు మూల సౌధమగుచు. అది సత్యధర్మంబులకు మూల సౌధమగుచు అలరు. రెండో పదమమ్మ. సత్యధర్మంబులకు మూల సౌధమగుచు అలరు హనుమదాదిగా. అలరు హనుమదాదిగా. హనుమంతుడు మొదలైనటువంటి హనుమదాదిగా అమాత్య ప్రవరులు. అలరు హనుమదాదిగనమాత్య ప్రవరులు. అలా ఉండాలి. ఏతంటే చక్క త్యాలో ఉంది. అలరు హనుమదాదిగా అమాత్య ప్రవరులు. కాబట్టి హనుమంతుడు మొదలైన వాళ్ళు ఎవరికి మంత్రులు? సుగ్రీవుడికి. అంతే. ఋష్యమూకాద్రి సుగ్రీవ హితులు కూడి ఆయనకు నేవురైరి చాలా బాగుందండి ఇది. రామాయణమున. ఎంత బాగుందంటే సుగ్రీవుడికి 9 మంత్రులు. అది జాంబవంతుడు, హనుమంతుడు, మైందుడు, ద్వివిధుడు, ఈ 9 ఎప్పుడూ కూడా ఉంటారు. సుగ్రీవుడితో కలిపి వీళ్ళు ఎంతమంది? 5. ఈ 5 రాముడికి ఇప్పుడు మిత్రులయ్యారు. ఆయనకి ఏ ఊరైరి రామాయణమున. ఆ విధంగా రామాయణంలో ఆయనకి రామచంద్రుడికి 5 అయ్యారు. అగుట అంటే మిత్రులగుట అని అర్థం అనమాట. అయినవాడు అంటే అర్థం ఏంటి? నావాడని కదా అర్థం. అయినవాళ్ళు కానివాళ్ళు. కాబట్టి రాముడికి కావలసిన వాళ్ళు అయ్యారు 5. ఎందులో? రామాయణంలో. ఆయనకు నేవురైరి రామాయణమున. అమ్మా బాగుందా? సత్యధర్మములకు మూల సౌధమగుచు అలరు హనుమదాదిగా అమాత్య ప్రవరులు. అలరు హనుమదాదిగా అమాత్య ప్రవరులు ఋష్యమూకాద్రి సుగ్రీవ హితులు గూడి. ఋష్యమూకాద్రి సుగ్రీవ హితులు గూడి ఆయనకు నేవురైరి రామాయణమున. ఇలా ఉండాలి మరి. పూర్ణంతే. తర్వాత వారు ఎవరండి? వేదాల గాయత్రి గారు. వ్రాయబోకుమయ్య. వ్రాయకు మిట్టి వ్రాతలను. అది అవధాని గారు. అయ్యా వ్రాయకిట్లు. మేము రాయం. చెప్పకిట్లు. మేము మాట్లాడతాం అంతే. అయ్యా లడయో రభేదహ అన్నారు కదా. జలేజా అన్న జడేజా అన్న ఒకటే కదా. అవును. వస్త్రములు తొడగను నుంది. ఆ డకారం బదులు లకారం పెట్టుకోవచ్చా? ఆ సూత్రం సంస్కృతంలో చెప్పారు, మీరు తెలుగు పదానికి అన్వయిస్తూ ఉన్నారు. అంటే దీన్నే సంస్కృతాంధ్ర కవిత్వం అంటారులేండి. అంటే మనిషిని పెట్టండి. ఆయనకి అలా పెట్టుకోమండి, మనకి ఇలా పెట్టుకుందాం. ఎవరి యోగం వారిది. కాబట్టి వేదాల గాయత్రి గారికి ఆయత పాండితీ గరిమ నందిన ఎట్టి బుధోత్తముండుగా. అంతేనమ్మా? అంతే. ఆయత పాండితీ గరిమ నందిన ఎట్టి బుధోత్తముండుగా ఏ ఇతరంబులైన విధులు ఇతరంబులైన విధులెన్నియు వ్రాసినను సహింతు. ఏం రాసినా సహిస్తట్టే పాపం. ఏం చేస్తాం? ఏ ఇతరంబులైన విధులెన్నియు వ్రాసినను సహింతు కానీ ఆయత పాండితీ గరిమనందిన ఎట్టి బుధోత్తముండుగా ఏ ఇతరంబులైన విధులెన్నియు వ్రాసినను సహింతు కానీ అరస ప్రజాళికి. రసం లేని వాళ్ళు అంతే. అరస ప్రజాళికి. రస ప్రజలకి యా మరి ప్రాస కాబట్టి ఆ కాస్త యా అవుతుంది ఎడాగమం. కానీ అరస ప్రజాళికి. మీరు ఎరస ప్రజాళికి చదవలసిందే. కానీ ఎరస ప్రజాళికి. అరస అనే సభ్యతను ఉండాలంటే ఒక కానీ చాలు బతుక్కి. కానీ అరస ప్రజాళికి. అరసుల బతుక్కి కానీ చాలంటున్నానండి. సరసం లేని వాడికి అరసులకి ఒక కానీ, వాడి బతుకే కానీ బతుకు. కానీ అరస ప్రజాళికి వచించుట. అది
ఈ అరసులకి రావణాసురుడికి అందరికీ అభిమానులు ఉంటారు కర్మ కలియుగంలో, దిక్కుమాలాళ్ళు అని నేను అనలేదు. భవిష్య పురాణంలో వ్యాసుడు అన్నాడు. అరస ప్రజాళికి కొంత మారుద్దామండి, ఒక్క నిమిషం. కానీ అరస ప్రజాళికి మదీడ్య కవిత్వము పల్కునట్లుగా వ్రాయకు వ్రాయకి వ్రాయబోకుమయ వ్రాయకు వ్రాయకు మిట్టి వ్రాతలన్. అరస ప్రజాళికి మదీడ్య కవిత్వము పల్కునట్లుగా వ్రాయకు వ్రాయబోకుమయ వ్రాయకు వ్రాయకు మిట్టి వ్రాతలన్ అని నిన్ననే దానికి విరుపు కూడా అనేసం గనక మాలిక 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 అన్నం గనక అయిపోయింది చక్కన. కాటేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి గారు ఒక్కసారి వారికి 4 పదాలు చెప్పేశాక, ఆయత పాండితీ గరిమన అందిన ఎట్టి బుధోత్తముండుగా ఏ ఇతరంబులైన విధులెన్నియు వ్రాసినను సహింతు కానీ ఇతరం కానీ యరస ప్రజాళికి మదీడ్య కవిత్వము పల్కునట్లుగా వ్రాయకు వ్రాయబోకుమయ వ్రాయకు వ్రాయకు మిట్టి వ్రాతలన్. కాటేపల్లి వారు అంచపైన గుడ్ల గూబకంత కోపమేలనో మంచి చెడ్డ వేరు చేయు మాన్యమౌ విచక్షణన్ అని నిన్న చెప్పాం. మంచి చెడ్డ వేరు చేయు మాన్యమౌ విచక్షణన్. సంచితాఘముల్ విదల్చు సంచితాఘముల్ విదల్చు సంచితాఘముల్ విదల్చు సత్యమార్గబోద్ధలన్. సంచితాఘముల్ విదల్చు సత్యమార్గబోద్ధలన్. గురువులుంటారు కొంతమంది, పీఠాధిపతులు, అదేవిధంగా జగద్గురువులు, గురువర్యులు, వీళ్ళందరూ కూడా సత్య మార్గాన్ని ఉపదేశిస్తూ ఉంటారు, మన పాపాలన్నింటినీ దూరం చేస్తూ. అటువంటి వాళ్లను సంచితాఘముల్ విదల్చు సత్యమార్గబోద్ధలన్. డించు డించనెంచు డించనెంచు వాళ్ళని దిగబెట్టేయడానికి, వాళ్ళను ఓడించడానికి, వాళ్ళని అవమానించడానికి, నానా మాటలు అనడానికి. డించనెంచు డించనెంచు దుష్ట బుద్ధి టెక్కు మీరే సత్యమార్గబోద్ధలన్. డించనెంచు దుష్ట బుద్ధి టెక్కు మీరే టెక్కు మీరే. డెన్సకి మరి టెక్కు ఉండాలా మాత్రం వాడచ్చండి, డించు కదా, డించు డి డి టెక్కు వాడచ్చు శుభ్రంగా. టెక్కులు బాలవ్యాకరణం అయినా పక్కన నేను ఉన్నంత వరకు అది వాడచ్చో లేదో నేను చూసుకుంటాను. ఇంక మీరు అందులో వేరే టెక్కర్లేకు, నేను లేననుకోండి అప్పుడు మీరు అడగచ్చును. అబ్బాయి ఏం అక్కల శుభ్రంగా టక్కు టెక్కులు అనేది ఉంది కదా అసలు బాల వ్యాకరణంలోనే. టక్కు డెక్కులు వాడచ్చు కాదు, బాల వ్యాకరణంలో దాని మీద సూత్రమే ఉందంటున్నాను. డించనెంచు దుష్ట బుద్ధి టెక్కు మీరే జోగి రాయంచ మీద గుడ్ల గూబకంత కోపమేలను. యోగి పరమహంసలు అచ్చ తెలుగు చేస్తే జోగి రాయంచ అదనమాట. సహజంగా మహాత్ములను చూస్తే పాపాత్ములకి ఒళ్ళు మంటగా ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా పక్కన కూర్చొని శభాషణ ఆయన పద్యం పొగిడారు అనుకోండి, అలా చీటికి వాటికి చప్పట్లు కొట్టకూడదంటారు. అన్న వెంటనే వాళ్ళు తీసుకెళ్ళి పోలీసులు ఎప్పుడో జైల్లో పెడతారు. అక్కడితో వాడికి శాస్తి అయిపోతూ ఉంటుంది. అందుకని పిచ్చి బాగుళ్ళు వాగేవాళ్ళు ఎప్పుడైనా ఉంటారు. మహాత్ములు హంసలు లాంటి వాళ్ళు, ఇదిగో ఈర్ష్యతో వాళ్ళని అనుక్షణము వెనక్కి లాగేటటువంటి వాళ్ళు గొడ్లగోబలు లాంటి వాళ్ళు అంటూ మంచి అర్ధాంతరంజాసం అందించాడు. మంచి చెడ్డ వేరు చేయు మాన్యమౌ విచక్షణన్ సంచితాఘముల్ విదల్చు సత్య మార్గబోద్ధలన్. డించనెంచు దుష్ట బుద్ధి టెక్కు మీరే జోగిరాయంచ మీద గుడ్ల గూబకంత కోపమేలను. అడిగారు ప్రత్యేకంగా సుగంధే చెప్పండి నన్ను, కాబట్టి అది ఉత్సాహానికి కూడా పనికొచ్చేటటువంటిది అయినప్పటికీ ఆ ఉత్సాహం మీద కొంచెం సుగంధాన్ని చల్లారు కౌతా రామకృష్ణ గారు. కౌతావారు చితి సిద్ధంబిదే చితి సిద్ధంబికరమ్మునాథ
తనియన్ శృంగార యజ్ఞంబునన్. అయ్యా అప్రస్తుతం వారు చితి సిద్ధంబు ఇక రమ్ము నాథ తనియన్ శృంగార యజ్ఞంబునన్. ఏ రమ్ము? ఆ? ఏ రమ్ము? మీకు సాయంత్రం ధారణ సభలో వివరిస్తాను, అప్పుడే సరైన సమయం. అది కెలికి మరీ అనిపించుకోవడం అంటారు దీన్ని, కెలుక్కోవడం అంటారు దీన్ని, గోకించుకోవడం అంటారు. చితి సిద్ధం అప్రసవాలు చేసే పనే అది. నేను అందుకే వచ్చాను. అలాగే ఆయన పోనీ ఆ పక్క నుంచి ఎలాగో వస్తూనే ఉంది, ఆ దురదకి సరిపోగా కొత్త దురద తెచ్చుకుంటాడు ఈయన. స్తుత రూపాంచిత సుందరీమణిని ఇచ్చో నిల్చియుంటిన్ గదా. అక్కడి వరకు చెప్పాం, అంతేనండి. అంతే కదండి మరి. స్తుత రూపాంచిత సుందరీమణిని నిచ్చో నిల్చియుంటిన్ గదా. వెతలేలా వెతలేలా తపమాచరింప. ఒక అప్సరస ఒక మునితో పలుకుతోందన్నమాట, ఋషితో. ఏం లేదండి, ఆయన పాపం మోక్షం కోసం తపస్సు చేస్తున్నాడు. కానీ మోక్షం బ్రహ్మగారు వచ్చాట. నీకేం కావాలని అడిగితే ఇదేమిటే నువ్వు వస్తావు అనుకోలేదు, ముందు రంభనో అప్సరసను పంపుతాం అనుకున్నాను అనుకున్నట్ట. సరే తప్పనిసరి ఆయన వెళ్ళిపోయి ఆ అప్సరసను పంపాడు. ఇప్పుడు వెతలేలా తపమాచరింప హవముల్ వేయేలా. అది ఎందుకు వచ్చింది ఇన్ని? వెతలేలా తపమాచరింప హవముల్ వేయేలా. అది హవముల్ వేయేలా నా దివ్య సంగతి మోక్షంబగుగాదే నీకు అని నేనలేదు, అప్సరస్ అంటోంది. అదేనండి, మరి అంతలా కోరుకున్నారు, మీరు ఏం చేస్తాం? అసలే వీరు లింగము చేత పట్టుకుని లేపకలేడు, అది ఏమి చిత్రం అని సమస్య ఇచ్చి నవ్వుతూ ఉన్నారు. అందుకని చూడండి పాపం, మళ్ళీ అటువైపు లింగ దృష్టి విడిచిపెట్టిండు కాసేపు. నా దివ్య సంగతి మోక్షంబగుగాదే నీకు మునిముఖ్య. నా దివ్య సంగతి మోక్షంబగుగాదే నీకు మునిముఖ్య. నా దివ్య సంగతి మోక్షంబగుగాదే నీకు మునిముఖ్య. మార శాస్త్రంబు నేర్చితి సిద్ధంబిక రమ్మునాథ తనియన్ శృంగార యజ్ఞంబునన్. నేర్చితి మారశాస్త్రంబు. 2 సార్లు దుబాయ్ వచ్చాడు నాతోటి మాటలా. దుబాయా కౌబాయా అన్నారు, ఇక మారిపోయాడు. అది బాగా దండిగా వచ్చింది అన్ని లక్షణాలు కూడా. నా దివ్య సంగతి మోక్షంబగుగాదే నీకు ముని ముఖ్య. మారశాస్త్రంబు నేర్చితి ఇంకా నయం సిద్ధంబిక రమ్మునాథ తనియన్ శృంగార యజ్ఞంబునన్. దుబాయ్కి 2 సార్లు వస్తే అలా అయిపోయాడు. రేపు పొద్దున ఫ్రాన్స్ ప్యారిస్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను నేను. అవధాని గారు, అయ్యా శివలింగం ఏ లింగం అండి? ఆత్మలింగం. అది అది గట్టిడి విశ్వంత్ గారు నేటి శతావధానం. వీరికి 4 పాదాలు ఒక్కసారి చేయండి ఇక మరి. స్తుత రూపాంచిత సుందరీమణి నినిచ్చో నిల్చియుంటిన్ గదా. వెతలేలా తపమాచరింప హవముల్వేయేల నా దివ్య సంగతి మోక్షంబగుగాదే నీకు మునిముఖ్య. మారశాస్త్రంబు నేర్చితి సిద్ధంబిక రమ్మునాథ తనియన్ శృంగార యజ్ఞంబునన్. నేటి శతావధానంలోకి వచ్చేయండి. గట్టిడి విశ్వంత్ గారు. నేటి శతావధానమున నిక్కము పద్యములెల్ల చప్పను. అది మాటకు మాటకున్ గురు సమంచిత నామ జపంబు చేయ అని చెప్పామండి నిన్న, అంతేనా? అంతే. మాటకు మాటకున్ గురు సమంచిత నామ జపంబు చేయ. చేస్తే కాఫీ వస్తుంది. మాటకు మాటకున్ గురు సమంచిత నామ జపంబు చేయ. మిన్నేటి వచ్చింది, అదే మిన్నేరు. జగతికి మిన్నేరు దిగిన చోటిది. మాటకు మాటకున్ గురు సమంచిత నామజపమ్ము చేయ మిన్నేటికి సాటి ధాటి. మిన్నేటికి సాటి ధాటి. మిన్నేరు అంటే గంగ, ఆకాశగంగ. మిన్నేటికి సాటి ధాటి. ఆకాశగంగ అనడానికి అనమాట. మిన్ను ఆకాశము, ఏరు ప్రవాహము, మిన్నేరు అంటే ఇది. ఇదిగో అలసాని పెద్దను గుర్తుగా తెచ్చుకురావాలి.
జరట కచ్చప కులేశ్వరు వెన్నుగా నరా జగతికి మిన్నేరు దిగిన చోటు పుచ్చడీ కథనంబు పోబెట్టి గిరి కన్యపతి గొల్వనాయాసపడిన చోటు. హిమాలయ పర్వతం అటువంటి చోటికి రేపు జూన్లో పెడుతున్నాం మేము మళ్ళీ మిన్నేటికి సాటి ధాటి మియ్యి, మిన్నేటికి సాటి ధాటి మియ్యి, మిన్నేటికి సాటి ధాటి మెయ్యి ఇందరి మధ్య, మిన్నేటికి సాటి ధాటి మెయ్యి ఇందరి మధ్య జయంబు కల్గుట ఈనేటి శతావధానమున నిక్కము. అంతే, అద్భుతంగా జయంబు ఉంది. కల్గుట ఈనేటి శతావధానమున నిక్కము పద్యములెల్లా చప్పనవు అని 3వ పాదంలోకి తీసుకొచ్చాను అంతే, సమస్యను. చాలా బాగుంది, దానివల్లే బాగుంది అసలు. జయంబు కల్గుట ఈనేటి శతావధానమున నిక్కము పద్యములెల్ల చప్పనవు మాటలు లేక, మాటలొకింత లేక అందాం. పద్యములెల్ల చప్పనవు మాటలొకింత లేక రసమంజులమై రసమాధురితో పులకింపజేయవే. అంతే, చప్పనైన మాటలు అంటే పనికిమాలిన మాటలు లేకుండా రసంతో కూడినటువంటి పద్యములను చెప్పాలన్నారు తప్ప అందులో అక్కడ చప్పనవు మాటలు ఒకంత లేని 3వ పాదంలో పెట్టారు సమస్య. బ్రహ్మశ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ గారి ఈ శతావధానం 2వ రోజు ఈ మొదటి అంకంలో గౌరవ అతిథిగా విద్వత్ కవి అష్టావధాని ఉభయ భాషా పండితులు బ్రహ్మశ్రీ ముచ్చంపేట గౌరీశంకర శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ఇవాళ జంట అప్రస్తుత ప్రసంగం దిద్దిభట్ల దత్తాత్రేయ శర్మ గారితో పాటుగా ఔసుల భానుప్రకాష్ గారు విద్వత్ కవి అష్టావధాని వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రావాలి, అద్భుతం. సూర్యుడు భాను వస్తేనే పద్మాకర్ గారికి ఆనందం. చాలా చక్కగా ఉంది. ఇక పంతుల విట్టుబాబు గారు ఒక్కసారి అదో చుక్క తాగేయండి, ఓ చుక్క వేసుకోండి. గురువు గారికి 3 నమస్కారాలు, వారి శిష్యులకు 4 నమస్కారాలు. ఎందుకంటే వారి పేరులో 3 పదాలు ఉన్నాయి, వీరి పేరులో 4 పదాలు ఉన్నాయి కాబట్టి. ఇంకా నాకు 4 ఇచ్చుకున్నారు అనుకున్నా కాబట్టి. అయ్యా గట్టిడి విశ్వంత్ గారికి మరొక్క మారు పద్యం అప్పచెబుతూ ఉన్నాం. మాటకు మాటకున్ గురు సమంచిత నామ జపమ్ము చేయ మిన్నేటికి సాటి ధాటిమెయి ఇందరి మధ్య జయంబు కల్గుటి ఈనేటి శతావధానమున నిక్కము కామ పద్యములెల్ల చప్పనవు మాటలొకింత లేక రసమాధురితో పులకింపజేయవే. నన్ను దలుచుకున్నారు ఇప్పుడే. పద్యములెల్లా చెప్పనవు మాటలు లేక అన్నారు. నా మాటలు లేక పద్యాలు చెప్పగా ఉన్నాయని వేదికపైకి పిలిచారు. బాగుందండి. ఇప్పుడు విట్టుబాబు గారు దూరెడు వాడు దుష్కృత విదూరుడు, దూరెడువాడు దుష్కృత విదూరుడు గణ్యుడు లోకమాన్యుడు పారుడయేని చూడక్కడు పాతకుడేని సమాజమందునన్ అంతవరకు చెప్పాం. అంతే. పారుడయేని చూడ కడుపాతకుడేని సమాజమందునన్. పొద్దుటే ఉప్మా తింటే ఇంకేమవుతుంది, పారుడయ్యారి కాక. పారుడయేని చూడ కడుపాతకుడేని సమాజమందునన్ దారుణ దుష్ప్రవృత్తుడయి ధర్మము నిందలు పాలు చేయ. దారుణ దుష్ప్రవృత్తుడయి ధర్మము నిందల పాలు చేయుచో అందాం. ధర్మము నిందల పాలు చేయుచో పారుడయేని చూడకడు పాతకుడేని సమాజమందున దారుణ దుష్ప్రవృత్తుడయి ధర్మము నిందల పాలు చేయుచో. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత పాపాత్ముడైనా కావచ్చు, కానీ మన ధర్మాన్ని, గొప్ప ధర్మాన్ని నిందల పాలు చేస్తూ అనవసరమైనటువంటి ప్రేలాపనలు పలుకుతూ ఉన్నాడు అనుకోండి, మనం చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోకూడదు. అదే చెబుతూ అలాంటి వాడు ఎవరి కోసం అన్వేషించినా చివరికి ఎవడు వీడిని అన్వేషిస్తాడు.
దారుణ దుష్ప్రవృత్తుడై ధర్మము నిందల పాలు సేయుచో. అవునా? అది కాబట్టి నా అన్వేషణ అనకూడదు, అలాంటి వాడిని యముడు అన్వేషిస్తాడు. బ్రహ్మాండంగా సమకాలీన అంశం కూడా అది.